సోమవారం ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలు ముగిసి ఈ నెలాఖరుతో 6 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణ విద్యుత్ కొరత, మంత్రి ధర్మాన రాజీనామా అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. సమావేశాలు 6 నెలల విరామం తర్వాత రేపు ప్రారంభం కానున్నాయి. ఇందులో ఏ అంశాలపై చర్చించాలి, ఎన్ని రోజులు సమావేశం నిర్వహించాలన్న దానిపై నేడు సభాపతి ఆధ్వర్యంలో జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీ కానుంది. సమావేశాలను 5 రోజులకే పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందిరమ్మ బాటలో భాగంగా సీఎం కిరణ్ మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్నందున నేటి బీఏసీకి హాజరయ్యే అవకాశం లేదు. ఉప ముఖ్యమంత్రి, ఒకరిద్దరు సీనియర్ మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రభుత్వం తరపున పాల్గొంటారు. వివిధ ప్రజా సమస్యలపై చర్చించేందుకు కనీసం 2 వారాల పాటైనా సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి. బీఏసీ సమావేశంలోనూ దీనినే లేవనెత్తనున్నాయి. తెలంగాణ ఐకాస ఈ నెల 30న హైదరాబాద్ లో తెలంగాణ మార్చ్ నిర్వహించనుండటం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఢిల్లీ పెద్దలతో చర్చను తెరాస అధినేత కేసీఆర్ హస్తినలోనే మకాం వేసిన నేపథ్యంలో ఈ సమావేశాల్లో తెలంగాణ అంశమే ప్రధానాంశం కానుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు, మంత్రి ధర్మాన రాజీనామా అంశాలపైన ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. మరోవైపు తెదేపా శాసనసభాపక్ష సమావేశం ఇవాళ జరగనుంది. వర్షాల సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఇందులో నిర్ణయించనున్నారు.